ఆ అబ్బాయి గురించి నేను ఆందోళన పడుతున్నాను అని ఇటీవల భారతీయ అమెరికన్ల సమావేశంలో ఒక మాతృమూర్తి కంపిత స్వరంతో అన్నారు. అతడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మతి స్థిమితం లేని అనేక మంది తుపాకులతో తెగబడుతున్నారు అని కూడా ఆమె అన్నారు. ఆ మాతృమూర్తి ప్రస్తావించిన అబ్బాయి ప్రభవిస్తున్న జనాకర్షక యువనేత జోహ్రాన్ ఖ్వామే మమ్దాని. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన దార్శనిక నాయకుడు. అవును, మమ్దాని గెలుపు విస్మయపరచడమే కాదు, దిగ్భ్రాంతి పరిచింది కూడా. అనూహ్య విజేత మమ్దాని. ఆయన ప్రత్యర్థులు ప్రభావశీలురు కావచ్చు, కానీ సొంత పార్టీలోనే చాలామంది విమర్శకులు ఉన్నారు. మమ్దాని సైద్ధాంతిక విశ్వాసాలను వారు ప్రశ్నిస్తున్న దృష్ట్యా అంతిమ ఎన్నికలో ఆయన విజయం నల్లేరుపై నడక కాదు, కాబోదు. మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్న రోజు, మేయర్ ఎన్నిక జరగనున్న నవంబర్ 4, 2025 మధ్య ఏమైనా సంభవించవచ్చు. అయితే మమ్దాని యోధుడు. ఆయన సైద్ధాంతిక చిత్తశుద్ధి శక్తివంతమైన ప్రభావాన్ని నెరపుతోంది. ఆ ప్రభావానికి చాలామంది ఇప్పటికే లోనయ్యారు. ఇది ఆయన్ను తన లక్ష్య సాధనలో ముందుకు సాగేందుకు ప్రేరేపిస్తూనే ఉంటుంది. పార్టీ పరాజయాలు, ప్రజల విముఖతతో నిరుత్సాహంలో మునిగిపోయిన యువ డెమోక్రాట్స్ను, ప్రగతిశీలవాదులను ఆయన ఉత్తేజపరచడం కొనసాగుతూనే ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ ఓడిపోయిన తర్వాత డెమోక్రాటిక్ పార్టీ శ్రేణులు తడబడుతున్నాయి. ఆ దయనీయ స్థితి నుంచి వారిని బయటపడేసేందుకు మమ్దాని సకల విధాలా ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవికి పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలుచుకోవడం అందులో భాగమే. పార్టీ తనపై పెట్టిన బాధ్యతను అంగీకరిస్తూ నెల్సన్ మండేలా స్ఫూర్తిదాయక మాటలను మమ్దాని ఉటంకించారు. ఏదైనా సాధించే వరకు అది అసాధ్యంగానే కనిపిస్తుంది. జోహ్రాన్ మమ్దాని సరైన సమయంలో ప్రభవించారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్న దృష్ట్యా న్యూయార్క్ మేయర్ పదవీ ఎన్నిక ఫలితం భావి ఎన్నికల సంభావ్య జయాపజయాలకు ఒక సూచిక అవుతుంది. న్యూయార్క్ నగరం మిగతా అమెరికా కంటే భిన్నమైనది కావచ్చు, కానీ తమ కొత్త మేయర్పై ఈ మహానగర ప్రజల నిర్ణయం భావి ఎన్నికల ఫలితాలకు ఒక సంకేతం అవుతుంది. సందేహం లేదు. జూలై 4, 2026న అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నది. వచ్చే ఏడాదే భారతీయ అమెరికన్లు తమకు విశేషంగా మేలు చేసిన ఒక ప్రముఖ చారిత్రక సంఘటన 80వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగింపు, భారత స్వాతంత్ర్య విజయం మధ్య సంవత్సరంలో అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ లూస్ సెల్లర్ చట్టంపై సంతకం చేశారు. అమెరికాలోని ఫిలిప్పీన్లు, భారతీయులకు పౌరసత్వ హక్కులు ప్రసాదించడంతో పాటు ఆ రెండు దేశాల నుంచి అమెరికాకు ఏడాదికి 100 మంది చొప్పున వలస రావడానికి ఈ చట్టం అనుమతించింది. అలా వలస వచ్చిన వారు సహజ సిద్ధంగా అమెరికా పౌరులుగా మారే హక్కును కూడా ఆ చట్టం కల్పించింది. ఈ చట్టానికి ఆమోదాన్ని పొందడంలో వలసదారు క్రియాశీలురు కీలక పాత్ర నిర్వహించారు. ద్వితీయ యుద్ధ ప్రపంచంలో మిత్రరాజ్యాల విజయానికి ఫిలిప్పీన్స్, భారత ప్రజల నుంచి లభించిన సహాయ సహకారాలకు గాను ప్రత్యుపకారంగా అమెరికా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆసియా జనాభాపై వివక్ష చూపుతున్న వలస విధానాలకు స్వస్తి చెప్పేందుకు ఈ చట్టం విశేషంగా దోహదం చేసింది. న్యూయార్క్ నగర సమస్యల పరిష్కారానికి మమ్దాని అనుసరించే డెమోక్రాటిక్ సోషలిస్టు దృక్పథం, ఆచరణీయత, సార్థకతపై మద్దతుదారుల అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం: జోహ్రాన్ మమ్దాని నిర్భయస్తుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వలసదారుల హక్కుల పరిరక్షణకు సుస్థిరంగా నిలబడతారు. ట్రంప్ పాలన రెండో హయాంతో వలసదారుల హక్కుల పరిరక్షణకు నిబద్ధమవడం అనేది ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధాన ఆకర్షణ అవుతుంది. న్యూయార్క్ వాసుల్లో 60% మంది వలసదారులు లేదా వారి బిడ్డలే అని 2024లో మేయర్ నివేదిక ఒకటి పేర్కొనడం గమనార్హం. ఈ వాస్తవం దృష్ట్యా వలసదారుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన మమ్దాని ఎన్నికల ప్రచారం ఓటర్ల హృదయాలను గెలుచుకోవడంలో ఆశ్చర్యమేముంది? గత తరాల్లో వలసదారుల తరఫున పోరాడిన వారికి మమ్దాని సమున్నత వారసుడు. లూస్ సెల్లర్ చట్టం అమల్లోకి రావడంలో అనుపమేయ కృషి చేసిన వ్యక్తి జేజే సింగ్. న్యూయార్క్ మ్యాగజైన్ ఈయన్ని వన్ మ్యాన్ లాబీగా అభివర్ణించింది. వ్యాపారవేత్త అయిన జేజే సింగ్ 1946లో లూస్ సెల్లర్ బిల్లుపై సంతకం చేసినప్పుడు ఓవల్ ఆఫీసుల్లో ఉన్న 2 భారతీయుల్లో ఒకరు. ఆ కాలంలో వలసవాదుల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన వారిలో తారకనాథ్ దాస్, ముబారక్ అలీ ముఖ్యులు. ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన మరో ప్రముఖుడు దిలీప్ సింగ్ సాంధు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన సాంధు కాంగ్రెస్ దిగువ సభ ప్రతినిధుల సభకు ఎన్నికైన ప్రప్రథమ ఆసియన్ అమెరికన్. 1957 నుంచి వరుసగా 2 సార్లు ఆయన కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రతినిధుల సభలో 6 భారతీయులు ఉన్నారు. సాంధు మాదిరిగా అందరూ డెమోక్రాట్లే. వర్తమాన అమెరికా సమాజం సాంధు కాలం నాటి దానికి చాలా సుదూరమైనది, భిన్నమైనది అయినప్పటికీ మమ్దాని లాంటి శ్వేతజాతీయేతర మైనారిటీ అభ్యర్థులకు పూర్తిగా ఈనాటివైన సమస్యలు, సవాళ్లను విసురుతోంది. అమెరికాలో నిరంకుశాధికార తత్వం ప్రబలిపోతున్న పరిస్థితుల్లో కరడుగట్టిన మితవాద రాజకీయ పక్షంగా పరిణమించిన అమెరికా పురాతన రాజకీయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మమ్దాని లాంటి మైనారిటీ, శ్వేతజాతీయేతర అభ్యర్థులు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వారైతే మరింతగా తీవ్ర విమర్శలకు పాల్పడుతోంది. వారి పట్ల నిస్సిగ్గుగా, దుర్నీతితో వ్యవహరిస్తోంది. మమ్దాని అక్రమ వలసదారు అని అనేక మంది చెబుతున్నారు అని అంటూ ఆ యువనేత అమెరికా పౌరసత్వ చట్టబద్ధతను ట్రంప్ ప్రశ్నించారు. మమ్దాని సహజీకరణ ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందారు. బరాక్ ఒబామా, కమలా హ్యారిస్లు అధ్యక్ష పదవికి పోటీ పడిన తరుణంలో కూడా వారిపై ట్రంప్ ఇటువంటి తప్పుడు విమర్శలే చేశారు. ఈ మొరటు దాడులు అనూహ్యమైనవేమీ కావు. మేయర్ పదవికి పోటీలో మమ్దాని ఎదుర్కొంటున్న ఓటర్ల విదేశీ ద్వేష ధోరణులను ముమ్మరం చేస్తాయి. సాంధు ఎదుర్కొన్న వివక్షలు, అవరోధాలు తీవ్రమైనవి. అయితే ఆయన ఎన్నడూ చంపివేస్తామనే బెదిరింపులకు గురికాలేదు. తుపాకీ హింసాకాండకు బాధితుడు కాలేదు. ఇప్పుడు అమెరికన్ పౌరులు మొత్తం 500 మిలియన్ మారణాయుధాలకు యజమానులుగా ఉన్నారు. ఇదే 1950లో ఈ ప్రైవేట్ ఆయుధాల సంఖ్య కేవలం 54 మిలియన్లు మాత్రమేనని ఒక అంచనా. సాంధు కాలంలో బ్రౌన్ మైనారిటీ ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. శ్వేత జాతీయులు అభద్రతాభావానికి లోను కావాల్సిన పరిస్థితులు ఏమాత్రం లేవు. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. వలసదారులకు కాకుండా స్థానిక ప్రజలకే అగ్ర ప్రాధాన్యమివ్వాలనే ధోరణులు, ప్రబలుతోన్న నిరంకుశాధికార తత్వం, రాజకీయ వదరబోతుతనం దశాబ్దాలుగా ఉన్న పరిస్థితులను పూర్తిగా తలకిందులు చేశాయి. ఇదొక నిరాశామయ కాలం. అమెరికన్ స్వప్నం అమెరికన్ దుస్వప్నంగా మారిపోతోందని పలువురు అంటున్నారు. అయితే మమ్దాని వెనకడుగు వేయలేదు. తన వైయక్తిక విశ్వాసాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ట్రంప్ ప్రకటనలు మన ప్రజాస్వామ్యంపై దాడులు మాత్రమే కాదు. మీ అభిప్రాయాలు ఏమైనప్పటికీ వాటిని గోప్యంగా ఉంచుకోవాలని, వాటిని బహిరంగంగా వ్యక్తం చేస్తే వారు మీ వద్దకు వస్తారనే సందేశాన్ని ప్రతి న్యూయార్క్ ఓటరుకు పంపే ప్రయత్నమని మమ్దాని అన్నారు. ట్రంప్ మాటల దాడికి ధీటుగా ప్రతిస్పందిస్తూ ఇటువంటి బెదిరింపులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు, వాటికి భయపడకూడదని మమ్దాని దృఢంగా అన్నారు.